హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాల్టి మన రెసిపీ సేమియా పులిహోర. ఈ సేమియా పులిహోరని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో 1 కప్పు సేమియాని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా వేపుకోవడం వల్ల అన్నం వండుకునేటప్పుడు ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట. వీటిని మరీ ఎక్కువగా ఏమీ వేయించుకోవద్దు, కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. ఈ సేమియా చల్లారిన తర్వాత వీటిని కుక్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దానిలో 1 లీటర్ వరకు నీటిని యాడ్ చేసుకోండి. అవి కొద్దిగా వేడెక్కిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే అది సేమియాకి బాగా పడుతుంది. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న సేమియాను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి. ఇవి ఉడకడానికి ఎంతో టైం అనేది పట్టదు. 3 నుంచి 4 నిమిషాల్లో ఈ సేమియా అనేది మెత్తబడిపోతుంది. ఈ సేమియాని మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. మనం టచ్ చేసి చూసినప్పుడు సాఫ్ట్గా అనిపిస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ని వంచేసుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్ళన్నీ కూడా వడగట్టుకున్న తర్వాత దీనిలో చన్నీళ్ళని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు, కొద్దిగా జీడిపప్పు, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. పసుపు సాల్ట్ని సేమియా ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. సేమియా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని దీనిలో 2 స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మీరు తినే పులుపుకు తగ్గట్టుగా ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సేమియా పులిహోర రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.